చెర్రీ జంజీర్ అంటూ హిందీలోకెళ్ళినా తెలుగులో తుఫాన్ అంటూ వస్తే ఆగలేకపోయాను. ఏ వర్షం రాకముందే తుఫానికి వెళ్ళిపోయా. తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? టైటిల్స్ అయితే అచ్చు జేమ్స్ బాండ్ సినిమాలో పడ్డట్టే పడ్డాయి. వెరీ గుడ్. రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సరిగ్గా సరిపోయాడు. ఫిట్ గా సీరియస్ గా భలే ఉన్నాడు. స్టోరీ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇక టేకింగ్ తో ఎంగేజ్ చేశాడు డైరెక్టరు. అపూర్వ, ప్రియాంక చోప్రా పాటల్లో హాట్ గా ఉన్నా మిగతా చోట మాత్రం కూల్ గా ఉంటది. ప్రకాష్ రాజు, శ్రీహరి ఎవరికి వాళ్ళే అదరగొట్టేశారు పెర్ఫార్మెన్స్. ఇక మహిగిలితో స్క్రీన్ అప్పుడప్పుడు కొంచెం హీట్ ఎక్కేస్తది. దట్స్ వాట్ ఐ వాంట్. కానీ పాత అమితాబ్ బచ్చన్ జంజీర్లో కానీ ఎన్టీఆర్ నిప్పు లాంటి మనిషిలో గాని ఉన్నట్టు హీరోకి షేర్ ఖాన్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఈ సినిమాలో చెర్రీకి శ్రీహరికి మధ్య అంత డీప్ గా లేదు. ఆ విషయంలో కావలసినంతగా కన్విన్స్ చేయలేదు. పాటలు కూడా తెలుగు పాటలా కాక డబ్బింగ్ పాటల్లా అనిపిస్తాయి మనకి. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు పనిచేయరు సార్. ఇక మన మెగాస్టార్ సినిమాల్లో కామన్ గా ఎక్స్పెక్ట్ చేసే మసాలా కూడా ఇందులో కనపడదు. కామెడీ కూడా పెద్దగా లేదు. మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మొత్తానికి పాత జంజీర్తో కంపేర్ చేసుకోకుండా చూస్తే బొమ్మ కొంచెం డీసెంట్ అనే చెప్పొచ్చు. చెర్రీకి బాలీవుడ్ లో మంచి ఎంట్రీ అని కూడా చెప్పొచ్చు. అలాగే మంచి మార్కులే పడ్డాయి. కానీ కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే బాగుండేది.